ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు ప్రేమతో మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అంతా బాగుండవండి, బాధలు తప్పలేదని అంటారా? సహజంగా మాట్లాడే మాట. బాధలు మనకు తప్ప ఇంకెవరికి వస్తాయండి? కొంతమంది అంటారు, ఎవరితో స్నేహం చేద్దామన్నా ప్రమాదంగా ఉందండి, ఎవరిలో కూడా ప్రేమకు పట్టలేదు, ఎవరితో సహవాసం చేద్దామన్నా, ఎవరితో కలిసి ఉందామన్నా, ఎవరిని కలుద్దామన్నా కూడా, ఎవరితో స్నేహం చేద్దామన్నా కూడా భయంగా ఉంటుందండి. అవమానాలు, నిందలు, దోషణలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటున్నాయండి. సమాజం అంతా ఏం బాగోలేదండి, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదండి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనములో, ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమెన్. మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడొద్దు అని చెప్తా ఉన్నారు. మనుషులు వాళ్ళకి నచ్చితే మంచిగా మాట్లాడతారు, నచ్చకపోతే చెడుగా మాట్లాడతారు. ఒకప్పుడు మనల్ని పొగిడిన నోరులే ఇప్పుడు మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు, దూషణ మాటలు మాట్లాడతారు, వెలివేసినట్లుగా మాట్లాడతారు, అవమానాలు, లేనిపోని అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనుషులు పెట్టేటటువంటి నిందలకు మీరు భయపడవద్దు. మనం దారిని పోతూ ఉంటుంటే ఒక సామెత అంటాం, గుడ్డగాలిసి మీదేస్తారండి. అంటే గుడ్డగాలిసి అలా వేసేస్తే ఎక్కడో చోట కాలిపోద్ది, అది తర్వాత కాలిందని ఎగతాళి చేస్తారు. చూడండి, ఇట్లా మనుషులు ఇలా అలవాటు పడిపోయారు. ఊరికే నిందలేయటానికి, ఊరికే అవమానాలు మన మీదకి వేయటానికి మనుషులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనేది మనం చూస్తూ ఉన్నాం. దూషణల మాటలు పలుకుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తులోకి యోసేపు వెళ్ళిన తర్వాత యోసేపు నమ్మకంగా పనిచేస్తున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని చేతులతో చేసేది, అతను అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో సాతాను యోసేపు మీద కన్ను వేసి యోసేపు యొక్క సాక్ష్యాన్ని, యోసేపు యొక్క ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టాలని, యోసేపుని పాడు చేయాలని ప్రయత్నం చేస్తే, యోసేపు నా దేవుని దృష్టికి నేను తప్పు చేయను, నేను పాపం చేయను అని చెప్పి ఆ పాపాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అప్పుడు ఆ సైతాన్ ఏం చేసిందంటే యోసేపు మీద గొప్ప నింద, పెద్ద నింద వేసి వాళ్ళ భర్తకు చెప్పి వాళ్ళ భర్త చేత యోసేపుని జైల్లో పెట్టించారు. అయినా యోసేపు భయపడలేదు, దిగులు పడలేదు. ఎందుకంటే ఆత్మీయులు ఎప్పుడు దిగులు పడరు, భయపడరండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తోత్రాలు, దేవుని పాటలు, దేవుని ఆరాధన, అదే ఆదరణ, అదే శాంతి, అదే నెమ్మది కలిగిస్తుంది. ఇక సేవకులైతే ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ, ఇక్కడ ఈ స్థితిలో ఉన్న నేను ఎవరిని బలపరచాలని ఆత్మల రక్షణ కోసం ముందుకెళ్తారు. యోసేపు చెరసాల్లో వేసిన దేవుడు అతను తోడై ఉండి చివరికి ఆ చెరసాల నుంచే ప్రధానమంత్రి అయ్యే స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిందలు పలు రకాలుగా మన మీదకి రావచ్చు, కానీ అవి ఆశీర్వాదకరంగా మలుచుకోవటం మన ఆత్మీయ జీవితానికి ప్రధానమైన లక్షణమై ఉన్నది. ఒకసారి దావీదు వాళ్ళ కుమారుడు తరుముతూ ఉన్నప్పుడు, రాజ్యాన్ని లాక్కొని తరుముతూ ఉన్న పరిస్థితుల్లో దావీదు వెళ్ళిపోతుంటే బహూరీం అనేటటువంటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు షిమి అనేటటువంటి ఒక వ్యక్తి దావీదును చూసి, అతను సౌలు బంధువు,
అతను మరి సౌలుని ఆ బంధువైన కారణం చేత దావీదుని దూషించి దూషణ మాటలు మాట్లాడి, ఒక మాట చెప్పాలంటే బూతులు తిట్టినట్లుగా రాళ్ళు తీసుకొని రువ్వి దావీదుని శపిస్తాడండి. దావీదుని శపించి ఏమంటాడంటే, నీవు మోసగాడివి, నీవు అంతకుడివి, నీవు నీ రాజ్యాన్ని స్థిరపరచుకోవాలని సౌలుని చంపించావు, సౌలు మరణానికి కారణమయ్యావు నువ్వు, అందుకే నువ్వు చేసిన పాపం నీ మీదకి వచ్చి నీ కొడుకు నీ రాజ్యాన్ని లాక్కున్నాడని, నీ శాపం నీ మీదకి వచ్చిందని శపిస్తాడు. అప్పుడు ఆ దావీదు పని మనిషి చచ్చిన కుక్క ఈడు ఎంతటోడిని రాజుని శపించడానికి కానీ, రాజా నువ్వు సెలవిస్తే ఈయన్ని చంపేస్తానంటే, అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, దేవుడు ఒకవేళ అతనికి దావీదుని శపించమని చెప్పాడేమో, దేవుడు ఒకవేళ అలా సెలవిచ్చినప్పుడు ఎవరు అతన్ని ఆపగలుగుతారు? మీరేమి చేయొద్దు, నా కన్న కొడుకే నా మీద తిరుగుబాటు చేస్తే ఇతను చేయటంలో పెద్ద పనేముంది అని చెప్పేసి దావీదు తనను తాను అణుచుకొని దేవునికి అప్పచెప్పి మరొక మాట అంటాడండి, ఒకవేళ దేవుడు నా శ్రమను చూసి, నా కష్టాన్ని చూసి ఈ శాపాన్ని మేలుగా నాకు మలుస్తాడేమో, మేలుగా నాకు చేస్తాడేమో. ఎంత గొప్ప మాట నా ప్రియ దేవుని బిడ్డలారా. దావీదుకి అదే జరిగిందండి. ఆ శాపం మేలుగా ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అంత దూషించి అతడు దుమ్మెత్తి పోసాడంటారు చూసారా, అట్లా దుమ్మెత్తి పోసాడండి ఆ షిమి అనేటటువంటి సౌలు బంధువు. రాళ్ళు తీసుకొని చీపో 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 అని చేదరించుకుంటా దావీదుని దూషణ మాటలు పలకటం, శపించటం మనం చూసాం. అయితే దావీదు పలికిన మాట అది ఆశీర్వాదకరంగా మేలుగా దేవుడు చేస్తాడేమో నా శ్రమను చూసి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవమానాలకి నిందలకి మీరు భయపడొద్దు, దోషణలకి మీరు దిగులు పడొద్దు. దేవుడు చూస్తున్నాడు. దానిని ఆశీర్వాదకరంగా మలుచుకోండి, దానిని మేలుకరంగా మలుచుకోండి. దేవుని సన్నిధిలో దావీదు వలె, ఒక యేసేపు వలె పరిశుద్ధతను కాపాడుకుంటా ఓర్పుని సహనం కలిగి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఆశీర్వాదాల వైపు చూసినప్పుడు దేవుడు దాన్ని మేలుగా మలిచేటటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దిగులు పడగాకు, భయపడగాకు. నీవు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడు. నమ్మినట్లయితే నాతో ఈ ప్రార్థనలు ఏకీపించండి. సర్వకృప అనేది యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎవరు మా మీద ఉచితంగా నిందలేస్తున్నారు, ఊరికే మాలో ఏ తప్పు లేక నాయన దోషణల మాటలు పలుకుతున్నారు. అనేక కుటుంబాలు దిగులు వేదనతో ఉంటే ఈ రోజున మీరు చూసి వారి దిగులు, వారి భయాన్ని ఆయన తొలగించి వేసి వాటిని ఆశీర్వాదకరంగా మార్చి నీ బిడ్డల కుటుంబాలు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నమ్ము, ప్రభు కృపను అనుభవించు, ఆశీర్వాదాన్ని పొందు.